అయితే అక్కడ సభకి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, అక్కడ సభ ఏ విధంగా స్టార్ట్ కాబోతుంది? అక్కడికి వచ్చే ఇప్పటికీ జనాలు స్టార్ట్ కూడా అవుతున్నారు. దానికి సంబంధించి ఏ విధంగా అక్కడ పార్కింగ్ అలాట్మెంట్ అవి ఉన్నాయి? పైగా ఎకరాల్లో ఈ సభను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల మంది ఈ సభకి కూడా చేరుకుంటున్నారని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. స్వయంగా కేటీఆర్ కూడా ఈ అంశాలపై కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ హైదరాబాద్ నుంచి కూడా బయలుదేరడం జరిగింది. పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా ఇక్కడికి సభస్థలికి కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఎల్కతుర్తిలో ఉన్నటువంటి సభా ప్రాంగణం దగ్గర ఉన్నాము. ఇక్కడ పోలీసులు కూడా పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసేందుకు పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. మొత్తం 154 ఎకరాల్లో కేవలం ఈ సభ ఏదైతే స్టేజ్ కావచ్చు, వచ్చేటువంటి కార్యకర్తల కోసం ఈ 154 ఎకరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 500 మంది కూర్చున్నటువంటి ఆ వేదిక, సభా వేదిక, ముఖ్యంగా అందులో దాదాపు 500 మంది వరకు కూడా కూర్చునేందుకు ఈ ఏర్పాటు కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. 1000 ఎకరాలకు పైగా కూడా ఇటు పార్కింగ్ సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. గతంలో మనం చూసాము, కేసీఆర్ అనేక సభలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది, ఖమ్మం జిల్లాలో అతిపెద్ద సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వరంగల్లో ఉద్యమం సమయంలో ఏర్పాటు చేసినటువంటి సభలు కావచ్చు, కానీ ఇది అన్నిటికంటే అతిపెద్ద సభ అని కూడా చెప్పుకోవచ్చు. 2001లో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీగా ప్రారంభమైనటువంటి ఈ పార్టీ 2022లో బీఆర్ఎస్ పార్టీగా మారింది. దాదాపు 14 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి పార్టీ, దాని తర్వాత 9.5 ఏళ్ల వరకు ఇటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి దిశగా కేసీఆర్ కూడా వ్యూహాలు కూడా రచిస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అయితే చాలా రోజుల తర్వాత, అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత మొదటిసారి కేసీఆర్ బయటకు రావడం జరిగింది. అతిపెద్ద సభను కూడా ఏర్పాటు చేసి కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది ఈ సభా ప్రాంగణానికి చేరుకునేందుకు ఇప్పుడిప్పుడే జనాలందరూ కూడా ఇటు ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి కూడా చేరుకోవడం జరుగుతుంది. నవీన్, అయితే అక్కడ దానికి సంబంధించి అంటే ఇప్పుడు మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా వస్తున్న ప్రజలకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే తాగునీరు కానీ, లేదంటే మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఇలాంటి సదుపాయాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఖచ్చితంగా, అంటే ఎక్కువగా ఎండ తీవ్రతగా ఉంటుంది కాబట్టి మొదటినే ఇవన్నీ గమనించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా కొన్ని మజ్జిగ ప్యాకెట్స్తో పాటు దాదాపు 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా తెప్పించడం జరిగింది. ఆల్రెడీ నిన్న రాత్రి ఇక్కడ కూడా డంప్ కూడా చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్ కూడా స్వయంగా ఇక్కడ పీఆర్ఎస్ పార్టీ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కేవలం సభాస్థల దగ్గరనే కాకుండా వచ్చేటువంటి పార్కింగ్ ప్లేస్లో కూడా వాటర్ బాటిల్స్తో పాటు మజ్జిగ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. చూస్తున్నాం, అంటే పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. నిన్న స్వయంగా జిల్లా పోలీస్ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని సభస్థలిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఆ స్టేజ్ దగ్గర డాగ్ స్క్వాడ్స్తో పాటు అనేక బాంబ్ స్క్వాడ్స్ కూడా ఇక్కడ చేరుకొని వారందరూ కూడా పరిశీలించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి చాలా బాగున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నారు. కాబట్టి మనం చూస్తున్నామంటే చాలా వరకు కార్స్ కూడా వెళ్తున్నాయి. స్వయంగా వారందరూ కూడా మేము కేసీఆర్ సభకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని మేము ఈ సభకు కూడా వస్తున్నామని చెప్పేసి చాలామంది కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు చూస్తున్నాం, పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలన్నీ కూడా కట్టారు. అంతా గులాబీమయంగా మారినటువంటి ఈ ఎల్కతుర్తి, ఈ పూర్తి స్థాయి ఈ ఎల్కతుర్తిలో ఉన్నటువంటి ఈ గ్రామాలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా స్వయంగా ఈ నుంచి ఈ సభాస్థలికి వెళ్ళాలంటే కేవలం 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఈ సభాస్థలి కూడా ఉంది. ఇక్కడి నుంచే పోలీసులు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చేటువంటి వాహనాలు కొన్ని లక్షల వాహనాలు ఇక్కడికి చేరుకుంటున్నాయి కాబట్టి ఆ వాహనాలని డైవర్ట్ చేసేందుకు పోలీసు కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆ వాహనాలన్నీ కూడా డైవర్ట్ చేసేందుకు వారు ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మరోవైపు అనేక మంది ఇటు ఎడ్ల బండి ద్వారా కూడా ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి ఆ ఎడ్ల బండ్లని కొంత దూరంలోనే ఆపేందుకు కూడా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే చాలా దూరం నుంచి ఇటు ఖమ్మం కావచ్చు, నల్గొండ, హైదరాబాద్, ఇటు రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, ఖమ్మం, ఇంకా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి వారందరి కోసం సపరేట్గా కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ అంబులెన్స్ సంబంధించినటువంటి సర్వీస్ కూడా చూస్తున్నాము.
ఇక్కడ దాదాపు ఒక 20 అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఒకవేళ వడదెబ్బ తాకినా కూడా వెంటనే అంబులెన్స్లో ట్రీట్మెంట్ అందించేందుకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిర్వాహకులు కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వారందరూ కూడా ఉద్యమ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల నుంచి ఈ సభా ప్రాంగణానికి చేరుకొని వారు సక్సెస్ చేసేటువంటి దిశ కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. సుధా, రైట్ నవీన్, హోల్డ్లో ఉండండి. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ సభ విజయవంతం చేయడం కోసం పార్టీ శ్రేణులు అందరూ కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. దానికి సంబంధించి సభ ఏర్పాట్లు కూడా మొత్తం అంతా సిద్ధంగా ఉంది. అయితే దీనికి సంబంధించి మరింత